హాయ్ ఫ్రెండ్స్, అవాజు ఈరోజు మనం ఈ వీడియోలో 5th జనవరి 2024 నాడు మన ఇండియన్ స్టాక్ మార్కెట్ యొక్క మూవ్మెంట్ ఏ విధంగా ఉండిపోతుందో ఈ వీడియోలో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ నిఫ్టీ 50 విషయాన్ని మనం పరిశీలిస్తే మనకున్న డేటా ప్రకారం నిఫ్టీ 50 యొక్క హై వచ్చేసి 21,800 వరకు హై వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. అదేవిధంగా లో విషయాన్ని పరిశీలిస్తే 21,500 వరకు లో సేల్ అవడానికి స్కోప్ ఉంది. కాబట్టి మీరు 5th జనవరి 2024 నాడు నిఫ్టీ 50ని బేస్ చేసుకొని ఈక్విటీ మార్కెట్లో ట్రేడింగ్ చేసినా సరే లేదా ఆప్షన్ ట్రేడింగ్ చేసినా సరే ఖచ్చితంగా ఈ 2 నెంబర్స్ని దృష్టిలో ఉంచుకునే ప్రయత్నం చేయండి. హై వచ్చేసి 21,800, లో వచ్చేసి 21,500. ఈ 2 నెంబర్స్ మధ్యనే నిఫ్టీ 50 మూవ్మెంట్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది. దాని తర్వాత మనకున్న మరొక ఇండెక్స్ బ్యాంక్ నిఫ్టీ విషయాన్ని మనం పరిశీలిస్తే మనకున్న డేటా ప్రకారం బ్యాంక్ నిఫ్టీ యొక్క హై వచ్చేసి 48,600 వరకు హై అయితే వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. అదేవిధంగా లో విషయాన్ని పరిశీలిస్తే 47,900 వరకు లో సేల్ అవడానికి స్కోప్ ఉంది. కాబట్టి మీరు 5th జనవరి 2024 నాడు బ్యాంక్ నిఫ్టీని బేస్ చేసుకొని ఆప్షన్ ట్రేడింగ్ చేసినట్టయితే ఖచ్చితంగా ఈ 2 నెంబర్స్ని దృష్టిలో ఉంచుకునే ప్రయత్నం చేయండి. హై వచ్చేసి 48,600, లో వచ్చేసి 47,900. ఈ 2 నెంబర్స్ మధ్యనే మనకు బ్యాంక్ నిఫ్టీ మూవ్మెంట్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది. దాని తర్వాత మనకున్న మరొక ఇండెక్స్ ఏదంటే కనుక ఫిన్ నిఫ్టీ విషయాన్ని మనం పరిశీలిస్తే మనకున్న డేటా ప్రకారం ఫిన్ నిఫ్టీ యొక్క హై వచ్చేసి 21,680 వరకు హై అయితే వెళ్ళడానికి ఛాన్స్ కనిపిస్తుంది. అదేవిధంగా లో విషయాన్ని పరిశీలిస్తే 21,350 వరకు లో సేల్ రావడానికి స్కోప్ ఉంది. కాబట్టి మీరు 5th జనవరి 2024 నాడు ఫిన్ నిఫ్టీని బేస్ చేసుకొని ఆప్షన్ ట్రేడింగ్ చేస్తే ఖచ్చితంగా ఈ 2 నెంబర్స్ని దృష్టిలో ఉంచుకునే ప్రయత్నం చేయండి. హై వచ్చేసి 21,680, లో వచ్చేసి 21,350. ఈ 2 నెంబర్స్ మధ్యనే మనకు ఫిన్ నిఫ్టీ మూవ్మెంట్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది. దాని తర్వాత మీ అందరికి వచ్చే కామన్ డౌట్ ఏంటంటే ఓవరాల్గా 5th జనవరి 2024 నాడు మన ఇండియన్ స్టాక్ మార్కెట్ యొక్క మూవ్మెంట్ ఎలా ఉండొచ్చు డౌట్ మీకు రావచ్చు. అయితే ఇక్కడ మనకున్న డేటా ప్రకారం నిఫ్టీ 50 కావచ్చు, బ్యాంక్ నిఫ్టీ కావచ్చు, ఫిన్ నిఫ్టీ కావచ్చు, గ్యాప్ అప్తో ఓపెన్ కావచ్చు, హెవీ గ్యాప్ అప్తో ఓపెన్ కావచ్చు, గ్యాప్ డౌన్తో కూడా ఓపెన్ కావచ్చు. అయితే ఇక్కడ హెవీ గ్యాప్ అప్తో మార్కెట్ ఓపెన్ అయితే మీకు 9:30 వరకు సిఈ ట్రెండ్లో కొనసాగి దాని తర్వాత మెల్లమెల్ల సైడ్ వేస్తుంటూ మీకు 1:30 తర్వాత మార్కెట్ అప్ సైడ్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంది, లేదా ఫాల్ కావడానికి కూడా ఛాన్స్ ఉంది. అలా కాకుండా మామూలు గ్యాప్ అప్తో మార్కెట్ ఓపెన్ అయితే మీకు 9:45 వరకు సిఈ ట్రెండ్లో కొనసాగి దాని తర్వాత మెల్లమెల్లగా అప్ డౌన్ అవుతూ మీకు ఇక్కడ 2:30 తర్వాత ఫాల్ కావడానికి ఛాన్స్ ఉంది, అప్ సైడ్ వెళ్ళడానికి కూడా ఛాన్స్ ఉంది. అలా కాకుండా మార్కెట్ కనుక గ్యాప్ డౌన్లో ఓపెన్ అయితే మీకు 9:30 వరకు ఫాల్ అయ్యి దాని తర్వాత మెల్లగా అప్ డౌన్ ఉంటూ అంటే సీలోకి వచ్చి మెల్లమెల్లగా అప్ డౌన్ అవుతూ మీకు 1 తర్వాత సీలోకి వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. అంటే ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మీకు గ్యాప్ డౌన్ అయితేనే మార్కెట్ సీలోకి వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. గ్యాప్ పైన హెవీ గ్యాప్ పైన మార్కెట్ అప్ సైడ్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంది, డౌన్ సైడ్ వెళ్ళడానికి కూడా ఛాన్స్ ఉంది. ఓవరాల్గా చూస్తే కనుక మనకు 5th జనవరి రోజు మ్యాక్సిమం మార్కెట్ సైడ్ వేస్ ఉండడానికి ఛాన్స్ ఉంది. సైడ్ వేస్ అంటే నేను ఇచ్చిన హైకి లోకి మధ్యనే మార్కెట్ ఎక్కువగా మూమెంట్ ఇవ్వడానికి ఛాన్స్ అయితే కనిపిస్తుంది. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని మీరు ట్రై చేసే ప్రయత్నం చేయండి. అయితే ఇక్కడ మీరు ఒకవేళ సిఈఎన్టీ తీసుకుంటే నేను ఇచ్చిన హైకి దగ్గరలో ఎక్సిట్ అయ్యే ప్రయత్నం చేయండి. పిఈఎన్టీ తీసుకుంటే కనుక నేను ఇచ్చిన లోకి దగ్గరలో లేదా బ్రేక్ అయిన తర్వాత ఆ లో బ్రేక్ అయిన తర్వాత ఎక్సిట్ అయ్యే ప్రయత్నం చేయండి. మార్కెట్ అనేది కొంచెం 5th జనవరి రోజు కొద్దిగా అటు ఇటుగా ఉండడానికి ఎక్కువగా ఉంది. సో మీరు మ్యాక్సిమం ట్రేడ్కి ఎంట్రీ తీసుకుంటే స్కాల్పింగ్ ద్వారా తొందరగా ప్రాఫిట్ తీసుకుని ఎక్సిట్ అయ్యే ప్రయత్నం చేయండి. ఎక్కువసేపు ట్రేడింగ్ చేసి ఎక్కువసేపు ట్రేడ్లో ఉండడానికి అయితే ట్రై చేయకండి. ఓకేనా? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ని మటుకు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్, వందే మాతరం.